ఇప్పుడు ఆవకాయ ఎలా తయారు చేయాలి అన్నది తెలుసుకుందాం. ఆవకాయ అంటే అందరికీ ఇష్టమే కదా! ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? సో, పక్కా కొలతలతో ఈ పెద్ద రసాలతో ఆవకాయ ఎలా చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ముందుగా మేము 10 మామిడికాయలు ఫ్రెష్‌వి, అంటే తోట నుంచి అప్పుడే మార్కెట్లో తీసుకొచ్చినవి 10 కాయలు తీసుకున్నాము. ఆ కొలతనేమో ఇప్పుడు చెప్తా. వాటిని నీళ్ళతో బాగా నీట్‌గా కడిగిన తర్వాత తడి లేకుండా ఇలాగా మొత్తము తుడిచి అక్కడ మొత్తం డ్రై అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ 10 కాయలని మనం మామిడికాయలు మనకి ఏ సైజు ముక్క కావాలి అన్న దాని ద్వారా మనం అలా ముక్కని కొట్టించాలి. మరీ పెద్ద ముక్క ఉండకూడదు, మరీ చిన్న ముక్క ఉండకూడదు. ఆవకాయ అంటే చిన్న రసాలు పెడతారు, పెద్ద రసాలు పెడతారు. చిన్న రసాలు అంటే చిన్న కాయ కొంచెం పెద్ద రసాల కన్నా కొంచెం సైజు చిన్నగా ఉంటుంది, కానీ పీచు ఉండాలి ఏ కాయ అయినా కానీ. పీచు ఎందుకు ఉండాలి అంటే కాయలో మనకి ఆవకాయ పెట్టినప్పుడు అందులో ఉప్పు, కారం, ఆయిల్ వాటిల్లో ఆ కాయ ముక్క నానినప్పుడు మెత్తబడిపోకూడదు. పీచుతో ఉన్నది అంటే చాలా రోజుల వరకు అది కరకరలాడుతూ గట్టిగా ఉంటుందన్నమాట. అందుకు పీచు ఉండే మామిడికాయ వాడతారు. దాని గురించే చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ వాడతామన్నమాట. సరే, అవన్నీ ముక్కలంతా కూడా ఇంటికి తీసుకొచ్చి ఒక క్లాత్ మీద ముక్కలన్నీ వేసి కొంచెం ఆరేటట్టుగా మళ్ళీ పెట్టి, ఆ పొరలాగా ఉండేవి ముక్కల మీద ఉండేవి, ఆ తర్వాత చిన్న చిన్నగా ఏమైనా డస్ట్ ఏమంటినా కూడా అవంతా కూడా గుడ్డతో తుడిచేసి జీడి లోపట ఉంటుంది, ఆ జీడి కూడా కంప్లీట్గా తీసేసి ముక్కని నీట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఇలాగా మనం కట్ చేసిన అన్ని ముక్కల్ని కూడా నీట్గా చేసుకోవాలి. సన్న ఆవాలు అన్నదే మనం ఆవకాయకి ఎక్కువగా వాడతాం. ఎందుకంటే అవి ఘాటుగా ఉంటుంది ఆ పౌడర్. అవి తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి పొడి చేసి సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె, ప్యూర్ మంచి నువ్వుల నూనె వాడితే చాలా మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత పావు డబ్బా అంటారు ఇది. అంటే దీంతో ఏమోనో మనం 4 డబ్బాలు వేస్తే 1 కేజీ అవుతుంది. అలాంటిది ఈ డబ్బాతోటి 2 డబ్బాల కారము, 2 డబ్బాల ఆవపిండి, 2 డబ్బాల ఉప్పు, ఇవి వాడతాం. ఉప్పుని కొంచెం తగ్గించుకొని వేసుకొని మనకి సరిపోతే అప్పుడు కలుపుదాం. అలాగే 1 లీటరు నువ్వుల నూనె తీసుకొచ్చి సిద్ధం చేసి ఉంచుకున్నాం. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఆవాలు 2 డబ్బాలు వేసి, ఉప్పు కూడా అంటే మన గడ్డలుప్పునేమో ఎండబెట్టి మిక్సీలో పొడి చేసి సిద్ధం చేసుకున్నదన్నమాట. వేరే ఉప్పు వాడలేదు దీనికి. అలాగే 1:30 మాత్రమే ఉప్పు వేసి కొంచెం పక్కన పెట్టుకోండి. తర్వాత సరిపోతే అప్పుడు మళ్ళీ 3వ రోజు కలుపుకోవచ్చు అనమాట. ఒకేసారి ఎక్కువైపోతే కష్టం. ఇప్పుడు గుంటూరు ఆవకాయ అంటేకి మనం కారం తెచ్చుకున్నాం కదా, అది 1 డబ్బా గుంటూరు కారం పొడి, 1 డబ్బా ఏమో బళ్ళారి కారం. బళ్ళారి కారం ఏంటంటే కారము అది తిన్న తర్వాత గొంతులో కడుపులో మండకుండా ఉంటుందన్నమాట. అలాగే మంచి మిరపకాయతో పొడి చేసి పెట్టుకున్నామంటే ఆవకాయ కూడా ఎర్రగా చక్కగా ఘాటుగా ఉంటుంది. ఒకవేళ మీకు కారము తక్కువగా ఉండాలి అని అంటే మన 1.5 గుంటూరు కారం వేసుకొని, అర డబ్బా ఏమోను బళ్ళారి కారం వాడుకోవచ్చు. ఈ తర్వాత ఇందులో చెప్పడం మర్చిపోయాను, 1 గరిటె నిండా పసుపు, 1 గరిటె నిండా మనం మెంతులు కొంచెం ఎక్కువ పడినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మెంతులు చాలా ఆరోగ్యం కదా. ఇవన్నీ వేసి మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం చక్కగా ఉప్పు, కారం, పసుపు, మెంతులు, ఆవపిండి ఇవన్నీ కూడా బాగా కలవాలన్నమాట. అలా అవ్వాలి అంటే గరిటెతో ఇంత పిండిని కలపలేం కదా. అందుకని చెయ్యి మండకుండా చేతికి ప్లాస్టిక్ కవర్ ఒకటి కట్టుకొని ఈ పిండి, ఉప్పు, కారం అంతా కూడా బాగా కలపాలి.
ఆ తర్వాత ఒక బకెట్ తీసుకొని అందులో పసుపు కానీ ఆవు పిండి కానీ ఆయిల్ ఏదో ఒకటి ఫస్ట్ అందులో వేసేసి ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఆవపిండిలో వేస్తూ ఆయిల్ అంటే నువ్వుల నూనె కొన్నాం కదా, పప్పు నూనెది, అది వేస్తూ ఈ బకెట్లోకి ప్రతిదీ ఆ ముద్దంతా కూడా వేస్తూ ఉండాలి. మన ఆవపిండి, నూనె, తర్వాత మామిడికాయ ముక్కలకి ఇవంతా కూడా బాగా అంటాలన్నమాట. ఎందుకంటే 3 రోజుల తర్వాత మనము పైకి కిందకి ఈ పిండి అంతా కలుపుతున్నప్పుడు ఈ ముక్కలకి ఆవపిండి, ఉప్పు అంతా పట్టి చక్కగా ఊటలాగా వస్తుంది. అది మనం ఆయిల్ వేసినప్పుడు ఇంకొంచెం లూజ్ అవుతుందన్నమాట ఆవకాయ అన్నది. అది చాలా రుచిగా కూడా, అంటే ముక్కకి ఉప్పు కారం లోపలికి వెళ్ళి మంచి టేస్ట్గా ఉంటుంది. సంవత్సరం నిలవ ఉండే పచ్చడి కాబట్టి కొంచెం నెమ్మదిగానే పని చేసుకుంటూ ఉండాలి. ఇలాగ మొత్తం అంతా ఆవకాయ వేసేసిన తర్వాత ఇలా 1 లీటరు ఆయిల్లోనూ 3/4 వంతేనా, అంటే 3/4 లీటరు మీరు ఆయిల్ వేసైనా ఉంచుకోవచ్చు, లేదంటే 1/2 లీటర్ వరకు కలుపుకొని 3వ రోజు ఆ ముక్కల్ని పైకి కిందకి కదుపుతున్నప్పుడు మిగిలిన ఆయిల్ని వేయచ్చు. ఒకేసారి ఆయిల్ మొత్తం వేసేసారనుకోండి ప్యాకెట్ అంతా, ఈ ఉప్పు కారం అంతా ముక్కలో పట్టి 3 రోజులు అవి నానతాయి కదా, అప్పుడు మామిడికాయ ముక్కలో ఉండే జ్యూసు బయటికి రావడం అన్నది తగ్గిపోయి పచ్చడంతా డ్రైగా ఉంటుందని అంటారు. అందుకు మనం ముందుగా ఆయిల్ మొత్తం వేయకూడదు అంటారు. ఇలా మూత పెట్టి 3rd డే మళ్ళీ మనం పైకి కిందకి కదపాలన్నమాట తీసి. చూసారా, ఇప్పుడు ఆ పని చేస్తున్నాము. 3వ రోజు మొత్తం ఆ పిండి అంతా కూడా తీసి పైకి కిందకి కలపాలి. ఎందుకంటే పైన తేట, ఈ మామిడికాయ ముక్కలో వచ్చే జ్యూసు ఇదంతా పైకి తేలిపోయి ఆవపిండి అంతా కూడా కిందకి వెళ్ళిపోయి గట్టిగా అయిపోతుంది. అందుకు పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఇవంతా అయిన తర్వాత అందరూ చేస్తున్న పనే మేము చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు రుచి చూద్దామా అని ఇంటిల్లిపాది ఎదురు చూస్తూ ఉంటాం కదా కొత్త ఆవకాయని. అందుకని అందరూ చేస్తున్నదే మేము కూడా చేస్తున్నాం. చక్కగా అన్నం పెట్టి దాంట్లో కొత్త ఆవకాయ, ఎర్రటి కారంతో ఉన్న ఆవకాయని వేసుకొని కాస్త నెయ్యి వేసి పిల్ల పెద్ద అందరూ రౌండ్గా కూర్చొని ముద్దలు కలిపి ఒకళ్ళు చేతిలో పెడుతూ ఉంటే ఆ ఘాటుగా ఉండే కొత్త ఆవకాయని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నా కూడా చక్కగా ఆనందంగా తింటూ ఉంటాం కదండి. అందరూ చేస్తున్నదేగా ఇది. సో మీరు కూడా ఈ ఆవకాయని తయారు చేసి ఎలా వచ్చింది అన్నది కూడా మీ కామెంట్ రూపంలో మాకు చెప్పాలి. సరేనా? థ్యాంక్ యూ. నమస్తే.